హెల్త్ పాలసీపై రాష్ట్ర గవర్నర్ను కలవనున్న బీజేపీ నేతలు గవర్నర్కు వినతి పత్రం ఇవ్వనున్నారు. 22 పారిశ్రామిక వాడల్లోని భూములను హెచ్ఐఎల్టీ ద్వారా కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తోందని, ఈ హెచ్ఐఎల్టీ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్ఐఎల్టీ పాలసీపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్ఐఎల్టీ పాలసీ విధి విధానాలు పబ్లిక్ డొమైన్లో ఉంచాలంటున్నారు. మార్కెట్ ధరలకు అనుకూలంగా భూముల రిజిస్ట్రేషన్ సవరించాకే హెచ్ఐఎల్టీ పాలసీని అమలు చేయాలని గవర్నర్కు వినతి పత్రం ఇవ్వనున్నారు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు రాజ్భవన్ నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. విక్రమ్, ఏదైతే హెచ్ఐఎల్టీ పాలసీపై రాష్ట్ర గవర్నర్ను బీజేపీ నేతలు కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు, మరి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి విక్రమ్? గ్రేసీ, హైదరాబాద్లో పారిశ్రామిక వాడలకు సంబంధించి 22 పారిశ్రామిక వాడలకు సంబంధించి 99,000 ఎకరాలకు పైగా భూములను తరలించాలి. భూములకు సంబంధించి హెల్త్ పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ పాలసీని రద్దు చేయాలని చెప్పి బీజేపీ నేతలు రాష్ట్ర గవర్నర్ను కలిసి వినతి పత్రం సమర్పిస్తున్నారు. బీజేపీ నేతలంతా కూడా రాష్ట్ర గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే వినతి పత్రం అందించనున్నారు. ప్రధానంగా 3 డిమాండ్ చేస్తున్నారు. జీవో నంబర్ 27ను తక్షణమే రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. హెల్త్ పాలసీని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒకవేళ హెల్త్ పాలసీని అమలు చేయాలని అనుకుంటే విధి విధానాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి బీజేపీ నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ హెల్త్ పాలసీని అమలు చేయాలనుకుంటే మార్కెట్ వాల్యూకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిన తర్వాతనే హెల్త్ పాలసీని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి లాభం జరుగుతుంది అని చెప్పి బీజేపీ అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. హెల్త్ పాలసీ అన్నది ప్రభుత్వం ఒక పెద్ద స్కాన్ చేస్తుంది అన్నది బీజేపీ నేతల ప్రధాన వాదనగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చించాలి అని చెప్పి బీజేపీ నేతలంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ మేరకు ప్రజా పోరాటాలను కూడా సిద్ధమవుతామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ను కలిసి వినతి పత్రం సమర్పిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేఎల్పీ నేత మరికొంతమంది నేతలు రాష్ట్ర గవర్నర్ను కలిసి వినతి పత్రం సమర్పిస్తున్నారు. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.